సంగారెడ్డి జిల్లా చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలా మంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు ఏడాదికి ఒకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు ఏ ఆసుపత్రిలో ఉన్నారో స్పష్టం లేదు. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో కూడా స్పష్టత లేదు. బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో కూడా తెలియడం లేదు. మంత్రులు వచ్చి లాంఛనంగా పరామర్శించడం కాదు, చిత్తశుద్ధితో ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో, దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి, అండగా నిలవాలి, బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు, ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇదేం పద్ధతి అండి? అందరినీ ఒక దగ్గర చేర్చి అవసరమైన వాళ్ళను, ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కు పంపించి వైద్యం అందించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోయినరు, ఎవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని అటు జిల్లా అధికారులకు పట్టి లేదు, ఇటు కంపెనీ యాజమాన్యానికి కూడా పట్టి లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మొత్తం ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి, కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. ఇలా ఆసుపత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం మినిమం ఎక్స్పెండిచర్ 5,000, 10,000 ఏదైనా వాళ్ళకు గాయపడ్డటువంటి వాళ్ళకు తక్షణ సహాయం అన్నా చేయాలి కదా. ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకుల దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. వాళ్ళకింత టిఫినో, భోజనమో, మినిమం మందులు కొనుక్కోవడానికి ఏదైనా తక్షణ సహాయమో ఇలాంటివి కూడా మీరు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ పక్షాన గౌరవనీయులు సుంతా లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో వారికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు కూడా అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి. ఈ వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు పేలుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని, కార్మికుల రక్షణను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని, వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.